ఒక డ్రెస్ ఉంటుంది మా గల్లీలో. ఆ డ్రెస్ మీ దగ్గర ఉందో లేదో తెలియదు, కానీ ఆ డ్రెస్తో నా పూజ చేసుకుంటారు. ఆ డ్రెస్తోనే పిల్లగానికి బాక్స్ చూడుస్తారు. ఏంటమ్మా ఇక్కడ కూడా ఉందా? అయ్యో అయ్యో, మా దగ్గరనే ఉండదు అనుకున్నాను, మీ దగ్గర కూడా ఉందా? ఇక చెప్పని అవసరమే లేదు. అక్కడ ఉన్న డ్రెస్ ఇక్కడ లేదనుకొని చెప్పడం అనుకున్నా, ఉంది కదా, ఇక ఉంటే ఇంకెందుకు చెప్పదు. ఆ డ్రెస్తోనే టిఫిన్ బాక్స్, ఆ డ్రెస్తోనే పిల్లగాని మూసుకం పోతే ఆ డ్రెస్తో. మీ దగ్గర ఎట్లా నేను చూడలే, ఇప్పుడే కొత్తగా వచ్చిన. మా దగ్గర అయితే జరుగుతుంది అక్కడ. సో ఆ డ్రెస్ వేసుకొని పూజా గదిలో పూజ చేయడం. అమ్మ దండం పెట్టి చేస్తాను, అమ్మవారి ముందర చెప్తున్నాను, మీరు అలాంటి పూజ చేయకండి. తిట్టుకుంటుంది అమ్మ, ఏమి దరిద్రం వచ్చింది కదా దీనికి. ఇగో ఈ యొక్క బీరువా మొత్తము చీరలే ఉన్నాయి. ఈ దరిద్రమైనటువంటి డ్రెస్ వేసుకొని నాకు పూజ చేస్తున్నారు ప్రతి తల్లి, ప్రతి అమ్మవారు అనుకుంటారు. కాబట్టి దయచేసి ఆ డ్రెస్ వేసుకొని మీరు పూజా గదిలో కూరాదు. కూరంటే గట్టిగా, నా బిడ్డ అందంగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుందా? మీ బిడ్డ ఉందనుకో ఎట్లా ఉండాలనుకుంటారు? అందంగా ఉండాలంట. ఆమె కూడా అట్లే అనుకుంటారు, నా పిల్లలంతా అందంగా ఉండాలి అనుకుంటారు. కాబట్టి దయచేసి అయ్యో లలి చేయదు. ఏ బాబు ఇట్లా తయారయ్యేవారు పార్వతమ్మ ఇట్లా ఉన్నదనుకోండి, ఈ పాట పాడినట్టుగా. ఇక అయ్యా, మా అయ్యా ఉన్నాడు ఎవరు, శంకరయ్య. శంకరయ్య ఏం చేస్తాడు? అమ్మ మంచిగా గంధం పెట్టుకొని, గాజులు వేసుకొని, బొట్టు పెట్టుకొని, పట్టు పీతాంబరాలతో కట్టుకొని అయ్యకు పోయి ఇట్లా అన్నదనుకోండి, జుమ్మున లేస్తాడు. లేస్తాడా లేదా?